ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది ఆయన రక్షకుడు అని. ఆయన రక్షకుడు అనగా రక్షించేవాడు అని అర్థం. యేసు అనే పదానికి అర్థమే రక్షకుడు. యేసు ప్రభు వారు మన పాపం నుండి విడుదల చేసి మనల్ని రక్షించాలని ఆయన పరము నుండి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన మానవుడిగా ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. అంతకుముందు దేవుడిగా పరలోకంలో ఉన్నాడు. మానవుడిగా ఆయన రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఒకటి పాపం నుండి విడుదల కలుగజేయడానికి, రెండోదిగా మనం చూస్తే మనుషుడు ఎలా నడవాలో, మనుషుడు ఎలా బ్రతకాలో, ఏ రీతిగా జీవించాలో అనేకమైన విషయాలు తెలియచేయడానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. ప్రియమైన గ్రామస్తులారా, ఈరోజు మానవులందరూ కూడా వారి తప్పిదాల చేత, వారి కోరికల చేత ఇదిగో చేయకూడదు ఒక పనిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కనుక వారందరి నుండి విడుదల కలుగు చేయాలని దేవుడు ఆశతో ఈ లోకంలో ఇంకా గొప్ప మార్పు తీసుకురావాలని ఆయన మానవుడికి లోకానికి వచ్చి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఆయన కార్చి మనల్ని పరిశుద్ధిగా నీతిమంతుడిగా చేయాలని ఆశపడి ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చి బాప్తిసము తీసుకొని ఆయనలో నిలబడతారో వారు రక్షించబడతారు కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ మాటలు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. యేసు ప్రభు వారిని నమ్మి విశ్వాసమును ఉంచినట్లయితే నరకము అనే స్థలము నుండి విడుదల చెందగలుగుతావు. ఆడికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. యేసయ్య గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన కొట్టిన వారిని సైతం ప్రేమించాడు, ఆయన హింసించిన వారిని సైతం ప్రేమించాడు. అదే మాట చెప్తున్నాడు, మీరు కూడా ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరిలో ఒకరు ఎంతగానో ఒక జాలి, దయ, కరుణ కలిగి ఉండమని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు ఇంకా అద్భుతంగా మీకు వినిపించబడతాయి. ఆ యొక్క ఎస్సీ కాలనీ స్థలంలో ఉన్న ఆ యొక్క వాటర్ ట్యాంకర్ యొక్క స్థలం ఉంది. అక్కడికి మీరు రాగలిగినట్లయితే యేసు ప్రభు గురించి మీకు అనేకమైన విషయాలు తెలియజేస్తారు. భద్రాచలం ప్రాంతం నుండి ఎంతో అద్భుతంగా దేవుని పరిచయం చేస్తున్న సేవకులు మా మధ్యకు వచ్చి ఉన్నారు. మీకు అనేకమైన విషయాలు తెలియజేస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. కొత్తగూడెం ప్రాంతం నుండి మనందరినీ ప్రేమించి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. 7 గంటల కల్లా మీటింగ్ ప్రారంభించబడతా ఉంది కనుక మీరందరూ కూడా వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొని దేవుడి మాటలు వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.